మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన నల్లగొండ పార్లమెంటు సమీక్షా సమావేశానికి గుత్తా అమిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ నుంచి సహకారం లేకపోవడంతో బరి నుంచి తప్పుకున్నారు. పోటీ నుంచి తప్పుకున్నా పార్టీలో కొనసాగుతానని అమిత్ చెప్పినప్పటికీ ఇవాళ నల్లగొండ సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, గుత్తా అమిత్ రెడ్డి పార్టీ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. హాజరు కాకపోవడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఎస్ రేఖ, నల్గొండ జిల్లా పార్లమెంట్ లోక్సభ సీటు కొంత హాట్ టాపిక్గా మారింది. అయితే మొదటి నుంచి కూడా మండలి చైర్మన్ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీలో ఉంటున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కూడా తనే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య సమన్వయ లోపం ఒకటి, సహకరించకపోవడం వంటి వల్లనే నేను పోటీ నుంచి దూరంగా ఉంటున్నట్టుగా కూడా గుత్తా అమిత్ రెడ్డి చెప్పాడు. కానీ నేను పోటీలోనే కొనసాగుతానని, అంటే మా పార్టీలోనే కొనసాగుతానని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం బంజారాహిల్స్లో నందినగర్లో కేసీఆర్ నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన కొనసాగింది. అయితే ఈ సమావేశానికి గుత్తా అమిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని చెప్పినటువంటి గుత్తా అమిత్ రెడ్డి పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడంపై ఇటు కేసీఆర్ ఆరా తీశారు. అయితే అమిత్ రెడ్డిని కొంతమంది నేతలు ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా తను అందుబాటులోకి రాలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇక ఖచ్చితంగా గుత్తా అమిత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి మరి గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే పార్టీ మారుతారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో ఇప్పటికే అతను నిన్నటి నుంచి కూడా కొందరు నేతలతో, నల్గొండ జిల్లాకి చెందినటువంటి కొందరి ముఖ్య నేతలతోటి తను టచ్లోకి వెళ్ళారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అది తను మాత్రం దాన్ని ఖండిస్తూ వస్తుంది నిన్నటి నుంచి కూడా. సో చూడాలి మరి ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమీక్ష సమావేశానికి గుత్తా అమిత్ రెడ్డికి మాత్రము డుమ్మా కొట్టారు. ఇక నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఎస్ రేఖ సైదులు, అయితే ఈ సమీక్షా సమావేశానికి అమిత్ రెడ్డి ఎందుకు గైర్హాజరైనట్లు? అంటే ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారా? ఈ అసంతృప్తికి గల కారణాలేంటి? ఎస్ రేఖ, వాస్తవంగా ఖచ్చితంగా తను అసంతృప్తినే ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తను నల్గొండ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుకుంటూ తన ఒక 2 నెలల నుంచి కూడా వస్తున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో కూడా తను పాల్గొన్నారు. అదేవిధంగా తన ఇంటికి స్వయంగా కేటీఆర్ కూడా వెళ్ళి హామీ ఇవ్వడం జరిగింది. అంటే మండలి చైర్మన్గా అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీలోకి వచ్చినప్పుడు తన కొడుకు ఖచ్చితంగా ఈసారి లోక్సభ సీటు నల్గొండ నుంచి ఇవ్వాలని చెప్పేసి కోరగా ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీ మేరకు ఖచ్చితంగా ఈసారి లోక్సభ నుంచి గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఒకసారి నల్గొండ పార్లమెంట్ పరిధిలోని సమీక్ష సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతున్నప్పుడు అప్పుడు అమిత్ రెడ్డి ఇక్కడ పార్టీ సమీక్ష సమావేశానికి కొంత ఆయన కొంత అంటే ఇటు కొంత అలిగినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో స్వయంగా ఇటు కేటీఆర్ఏ గుత్తా అమిత్ రెడ్డి ఇంటికి వెళ్ళి నచ్చజెప్పారు, ఖచ్చితంగా టికెట్పై హామీ ఇచ్చారు. కానీ అతను అప్పటి నుంచి కూడా వరుస నల్గొండ పార్లమెంట్ పరిధిలోని సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అంటే ముఖ్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా తన మధ్య సమన్వయంలో లేకపోవడం, సహకరించకపోవడంతోనే నేను దూరంగా ఉంటున్నట్టుగా కూడా చెబుతూ వస్తున్నారు. సో ఇక ఎస్ రేఖ సైదులు, అదేవిధంగా ఈ సమావేశంలో అమిత్ రెడ్డితో పాటు పైల శేఖర్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఆయన హాజరు కాకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎస్ రేఖ, నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భువనగిరి కూడా ఖచ్చితంగా పైలశేఖర్ రెడ్డి పార్టీ మారుతారని చెప్పేసి కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. తను కూడా కాంగ్రెస్లోకి వెళ్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఒకవేళ అతను కాంగ్రెస్కి వెళ్తే మాత్రం భువనగిరి లోక్సభ సీటు ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ సమావేశానికి పైలశేఖర్ రెడ్డి కూడా డుమ్మా కొట్టడంతో ఖచ్చితంగా ఇప్పటికే హుజూర్నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి బీజేపీ గూటికెళ్లారు. సో ఇక అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా శేఖర్ రెడ్డి కూడా ఖచ్చితంగా పార్టీ మారుతారని చెప్పేసి కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. కానీ నిన్న తెలంగాణ భవన్కి వచ్చినటువంటి పైలశేఖర్ రెడ్డి
ఈ వార్తలను తను స్వయంగా ఖండించారు. సో నేను ఏ పార్టీలోకి వెళ్ళేది లేదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్తున్నారు. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అనూహ్యంగా ఒక్కసారిగా వీళ్ళు వెంటనే పార్టీ మారుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సైదిరెడ్డి కూడా తను స్వయంగా పార్టీలోనే కొనసాగుతాను, బీజేపీ కొంతమంది నేతలు నన్ను సంప్రదించారు కానీ నేను ఆ వార్త అది ఖండిస్తున్నాను అని చెప్పేసి బీజేపీలోకి వెళ్ళలేదని చెప్పడం జరిగింది. కానీ తీరా చూసేసరికి ఎవరు ఊహించిన విధంగా తను ఢిల్లీలో బీజేపీ గుడికి వచ్చారు. అట్లనే గుత్తా అమిత్ రెడ్డి కూడా నేను పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నప్పటికీ ఈరోజు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. సో ఖచ్చితంగా తను కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. చూడాలి మరి గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నారు. అదేవిధంగా మీరు అన్నట్టుగా పైలట్ శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా భువనగిరి నుంచి కూడా తను కూడా ఈసారి పార్టీ మారుతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ తను నిన్న మాత్రం దాన్ని ఖండించారు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్తున్నారు. కానీ చూడాలి ఖచ్చితంగా తను కూడా కాంగ్రెస్ వైపు వెళ్తారని చెప్పి జోరుగా చర్చ జరుగుతుంది. తనతో ఇప్పటికీ కొందరు సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. చాలామంది నేతలందరూ కూడా ఇటు సిట్టింగ్ ఎంపీలు కూడా చాలామంది పార్టీ మారుతున్నారు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నారు. సో ఏదేమైనప్పటికీ ఒకవైపు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా పార్టీ మారుతున్న నేతల మధ్య కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారడంతో ఇటు క్యాడర్ కూడా నిరుత్సాహంగా ఉన్నది. సో చూడాలి రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఇటు కేసీఆర్ వ్యూహంతో ముందుకెళ్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. రేపు కథన పేరుతోటి కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు, ఎన్నికల శంకరావం కూడా పూరిస్తున్నారు కాబట్టి సో మరోవైపు నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది కాబట్టి సో వాటిని ఏ విధంగా కేసీఆర్ ముందుకెళ్తారు తీసుకుని అని చెప్పేసి కూడా పెద్ద ఛాలెంజింగ్గా మారిందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. రేఖ రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.